నేటి ఉదయకాలంన ప్రభుపేట కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. జీవం గల రాజుకి, జీవం గల దేవునికి, దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. చేరవచ్చిన ప్రతి వారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ఉదయకాలంన మనకి ఒక నూతన దినము, నూతన సమయము, నూతన క్షణము ఇచ్చాడు. కాబట్టి ఈ దినాన్ని మనం వ్యర్థపరచకుండా సద్యోగం చేసుకుంటూ ప్రభుపేట మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే ఆయన దేవాతి దేవుడు కాబట్టి ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటా మంచిది. సరే, ఒక చిన్న పాట పాడుకొని ముందుకు వెళదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజు వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసినం. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యా మన అండ. విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్న ఏర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న ఏర సముద్రము ఎదురైనం. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. అపవాది అయినా సాతాను గాదించు సింహము వలె వచ్చినం. అపవాది అయినా సాతాను గాదించు సింహము వలె వచ్చిన. యూదా గోత్రపు సింహమైనా యేసయ్యా మన అండ. యూదా గోత్రపు సింహమైనా యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
యుద్ధము యెహోవాదే. సరే, వాక్యాన్ని చూసుకోక ముందు వాక్యాన్ని ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. కృపగల రాజా, ప్రేలమ్మ తండ్రి, నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవాతి దేవా నీకు వందనాలయ్యా, కృతజ్ఞత వందనాలయ్యా. ఈ నేటి ఉదయ కాలమున సజీలకుల ఉంచి బలపరిచిన దేవా నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా దేవా తండ్రి, ఎంతోమంది దినమున తండ్రి నాయన ఈ దినాన్ని చూడలేక దేవా నశించిపోయారు. మాకు ఇంత ధన్యతను చూపించిన దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఎందుకంటే ఈ దినము నువ్వు ఆశీర్వదించి ఇచ్చిన దినము, ఈ దినము దీవింపబడిన దినము, ఈ దినము తండ్రి మహింపరిచిన దినము కాబట్టి ఈ దినములో నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి వారిని దీవించండి, ప్రతి బిడ్డలను దీవించండి. ఈ దినంలో వారికి ఏదైతే అవసరమేమున్నదో ప్రతి అవసరమును వారికి తీర్చి వారిని బలపరచమని అడుగుతున్నాను ప్రభా. ఈ కరోనా దినాలు ఉన్నప్పటికీ కూడా ఈ కరోనా తండ్రి మహమ్మారి నుంచి తండ్రి ఎంతోమందిని రక్షించిన దేవానికి వందనాలు. ఇంకాను వారి మీద నీ నీడను, నీ కృపను తండ్రి అందించండి ప్రభా. ఎంతోమంది తండ్రి దేవా ఈ కరోనా వ్యాధిలో తండ్రి ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, నొప్పి పడుతున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోబోయా. వారందరికీ మంచి ఆరోగ్యంతోను బలంతో నింపమని అడుగుతున్నాను దేవా తండ్రి. ఈ దినమంతయు నువ్వు ఆశీర్వదించండి. ఈ దినమంతయు నీ దీవెనలతోనూ నీ కృపతోనూ నీ మహిమతోనూ నింపి బలపరచమని యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాను స్వామి, ఆమేన్. సరే, వాక్యం చూసుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయము 4 నుంచి మనం చూసుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చూసుకుందామండి. మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినదయు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగాను ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడి ఉన్నారు. ఎలానగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమగు మూలరాత్రి సియోను నుండి స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచు వాడు ఏమాత్రము సిగ్గుపడడు. ఆయన మాట లేఖనం రాయబడి ఉన్నది. విశ్వాసించుచున్న మీరు ఆయన అమూల్యమైన వాడు. విశ్వాసింపని వారైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయను, మరియు అది అడ్డు బండయు రాయను. కట్టువారు వాక్యమును విధేయులై తొట్టిల్లు ఉన్నారు. దానికే వారు నియమింపబడి ఉండిరి. వాక్యమును చూసుకుందామండి. ఇక్కడ సజీవమైన రాళ్ళు అని మాటను చూసుకుందాం. 2వ అధ్యాయము 4 నుంచి 8 వరకు చదువుకున్నాం. సజీవమైన రాళ్ళను మనం ధ్యానించుకుందాం. ఈ భాగం నందు సజీవమైన రాళ్ళు పరిశుద్ధ యాజకులు. సజీవమైన రాళ్ళు పరిశుద్ధ యాజకులు. మొట్టమొదటిగా ఒక్కొక్కటి మనం చూసుకుందామండి. సజీవమైన రాయి. ఇక్కడ ప్రభుని గురించి 7 మాటలు చూస్తున్నాం. 7 మాటలు మనం చూసుకుందాం ప్రభుని గురించి. ముఖ్యమైనది మనుషుల చేత విసర్జించబడిన రాయి. మనుషుల చేత విసర్జింపబడిన రాయి. ఏ రాయి చూసుకుందాం. ఎందుకంటే ఇక్కడ 4వ వచనంలో రాయబడిన మాట మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి
ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు. చూడండి, మనుషుల చేత విసర్జింపబడిన రాయి అయినప్పటికీ దేవుని దృష్టికి ఏర్పరచబడిన, అనగా రాయి అంటే ఎవరు? రాయి అంటే రాయి కాదండి, నీవు నేనే సజీవమైన రాళ్ళుగా చేయడానికి, ఒక మూలకు తలరాయి చేయడానికి సజీవమైన, అనగా మనుషుల చేత ఎందుకు పనికి రాడు అని చాలామంది కొంతమందిని వేధిస్తుంటారు, వాళ్ళని తృణీకరిస్తుంటారు. బాగా గమనించండి, మనుషుల చేత విసర్జింపబడిన వారు, అనగా ఎవరు వారు అంటే మనుషుల చేత వారు ఏమాత్రం పనికిరాడు వీడు ఏ దానికి ఉపయోగపడేవాడు కాదు, ఏ దానికి అవసరానికి పనికొచ్చేవాడు కాదు అని ఎంతోమందిని విసర్జింపబడుతుంటారు మనుషులు. అలాంటి మనుషుల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏర్పరచుకుంటాడు. విసర్జింపబడిన, ఎవరైతే తృణీకరించబడుతాడో, ఎవరైతే మనుషుల చేత పనికి రాడు అని అతన్ని తోసివేస్తారో అతన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఏర్పరచుకున్న తర్వాత ఏం చేస్తాడంటే, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 1వ అధ్యాయం చూసుకుందామండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అక్కడ ఏం మాట ఉంటుంది? 10వ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకమైన మూలముగా కలిగేను కాగా లోకమైన కలుగు తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల ఎద్దుకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చూడండి, ఈయన ఎవరు? లోకములోనికి దేవుడు యేసుక్రీస్తు కుమారునిగా వచ్చినప్పుడు ఆయన యేసుక్రీస్తును ద్వేషించబడతాడు, యేసుక్రీస్తును త్రోసివేస్తాడు. ఇక్కడ ఏం రాబడి చూడండి, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలము కలిగేను కానీ లోకమైన తెలుసుకొనలేదు. చూడండి, చక్కగా రాయబడింది మాట. ఆయన లోకములో ఉండెను. ఎవరు? యేసుక్రీస్తు లోకంలో ఉన్నాడు, యేసుక్రీస్తు లోకంలో జీవిస్తున్నాడు, యేసుక్రీస్తు లోకంలో ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నాడు, యేసుక్రీస్తు లోకంలో ఎంతోమందికి స్వస్థత ఇస్తున్నాడు, యేసుక్రీస్తు లోకంలో ఎంతోమందికి అద్భుతాలు క్రియలు చేస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు లోకంలో ఉండి ఎంతోమందికి మేలు కలుగు చేస్తున్నాడు. అలాంటి ఆయనను ఏం చేస్తున్నాడు? చూడండి, లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగేను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఎవరిని? యేసుక్రీస్తును. అదే ఆయనే విసర్జింపబడిన రాయిగా ఉన్నాడు. మనుషుల చేత విసర్జింపబడినాయి, తృణీకరించబడినాయి, వెలివేయబడినాయి, పనికి రాకుండా రాయి, ఆయనలో ఏ ఉపయోగం లేదు అని త్రోసివేసిన రాయి. అలాంటి ఆయన్ను మనము లోకమంతయు దూరపరిచిందండి. మరి 11వ వచనం చూడండి, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అంటే స్వకీయులు అంటే బంధువులు, ఆయన ద్వేషించారు, ఆయన్ని తృణీకరించారు, వారి మధ్యలోనికి రానియలేదు. స్వకీయులే, వారి అన్నదమ్ములే, వారి కలిగిన బంధువులే, ఎవరు కాదు, ఆయన్ని వెలవేశారు, అంగీకరించలేదంట. పాపం చూడండి ఎంత బాగా
బాగా చక్కగా ఉన్నది. ఆయన తన స్వకీయులద్దుకు వచ్చాడు. ఆయన స్వకీయులద్దుకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? అన్నదమ్ముల దగ్గరికి వచ్చాడు, బంధువుల దగ్గరికి వచ్చాడు, మరి స్నేహితుల దగ్గరికి వచ్చాడు. కానీ వచ్చాను మరి ఏముందాడా? ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎంత చక్కనైన మాట చూడండి. ఈనాడు కూడా మనం ఏం చేస్తున్నామంటే యేసు క్రీస్తు సువార్తను మనం తీసుకుపోతా అంటే లోకంలో ఆయన వాక్యము మా మధ్యకు వద్దు, మీరు చెప్పవద్దండి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఆయనది వద్దు, ఆయన మాటలు వద్దు. ఆయన ద్వేషిస్తున్నారే కానీ ఆయనను దగ్గరికి తీయడం లేదు. ఆయన ద్వేషిస్తున్నారు, ఆయన వెలువేస్తున్నారు. స్వకీలనగా బంధువులు, అన్నదమ్ములు, ఇరుగు పొరుగు వారు, లోకము. అదే 3:16 రాయబడుతుంది, దేవుడు లోకమును ప్రేమించెను. అవునండి, ఆయన లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమించి లోకానికి ఎంతో బాగు చేయాలా, లోకం చీకటిలో ఉంది, లోకము వెలుగులోనికి తీసుకురావాలని ఆయన ఆశ కలిగి వస్తే ఆయన స్వకీయులు, బంధువులు, మరి ఇరుగు పొరుగు వారు అందరూ కలిసి ఏం చేసినారు? తృణీకరించినారు. అందుకే పేతురు 2:4 రాయబడి ఉండేది. అక్కడ మరి ఒక తొలి చూసుకుందాం అన్నమాట. పేతురు 2:4 మనసుల చేత విసర్జింపబడినను దేవునికి దృష్టికి ఏర్పరచబడినది అమూలమైన సజీవమైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై. దేవుని వద్దకు వచ్చారండి, ప్రభుత్వకే వచ్చారు. లోకము ద్వేషించినప్పటికీ, మనసుల చేత విసర్జించినప్పటికీ మరి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభు వద్దకు వచ్చిన వారే. ప్రభు యొద్దకు రాక తప్పదండి, ప్రభు యొద్దకు రాక తప్పదు. ఎందుకంటే ప్రభు నిన్ను నన్ను ప్రేమించేవాడు, నిన్ను నన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను నన్ను బలపరిచేవాడు. అందుకే మొట్టమొదటి పాయింట్ సజీవమైన రాయి అని చెప్పారు. ఈ సజీవమైన రాయిగా ఉండాలంటే ఎక్కడ ఉండాలంటే యేసయ్య యొద్దకు రావాలి, యేసయ్య చెంతకు చేరాలి, తృణీకరించబడకూడదు. యేసుక్రీస్తు తృణీకరించబడినప్పటికీ కూడా ఆయన లోకానికి మేలు చేశాడండి. లోకానికి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. లోకంలో ఉండే జనాంగాన్ని, ప్రతి వారిని, భయంకరమైన పాపములు ఉండేవారిని, భయంకరమైన ఊబులో చిక్కబడిన వారిని, భయంకరమైన సైతాను చేత చిక్కబడిన వారిని, దయాలు చేత చిక్కబడిన వారిని, వారందరినీ విడిపించినాడండి. ఎవరు? యేసుక్రీస్తు. ప్రతి ఒక్కరిని విడిపించినాడు, విడుదల ఇచ్చాడు, ప్రేమించాడు. ఆయన ద్వేషించలేదు. నీవు నేను ద్వేషించినప్పటికీ ఆయన ద్వేషించేవాడు కాదు. అందుకే ఆయన సిలువలో వేయబడినప్పుడు ఏమన్నాడు తెలిసిన? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు, కాబట్టి వీరిని క్షమించుమని అని చెప్పారు. నీవు నేను ద్వేషించినప్పటికి కూడా ఆయన ద్వేషించే మనసు ఆయన లేదండి. ఆయన కరుణమయుడు, దయామయుడు, ప్రేమమయుడు. అలాంటి ప్రేమమయుడిని మనం ఏం చేసినామంటే ద్వేషించినాము, తృణీకరించినాము. కాబట్టి ఈ దినము నేను ఏ రకంగా ఉండాలంటే దేవుని దగ్గర చేర్చబడిన వారై, దేవుని యొద్ద చేర్చబడిన వారై, చేర్చబడాలి దేవుని దగ్గర. యేసుక్రీస్తు దగ్గర మనం ఉండాలి, యేసయ్యతో మనం ఉండాలి. మరి 5వ వచనం చదువుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం.
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళు. ఎలా అండి? మీరు సజీవమైన రాళ్ళు వలె. ఎక్కడ? యేసయ్య దగ్గర ఉంటే సజీవమైన రాళ్ళు. ఏమంటాడు? సజీవమైన రాళ్ళ వల్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నారు. ఆత్మ సంబంధమైన మందిరం అనగా మందిరం అంటే మన హృదయం మనం సరి చేసుకునేది. మనం అందరము కలిసి ఒక మందిరముగా చేరి దేవాతి దేవుణ్ణి స్తుతించేట ఒక మందిరం. అనగా నీ మందిరమే దేవుని ఆలయంగా లేకున్నప్పుడు, నీ మందిరమే దేవునికి స్తుతులు చెల్లించుకోకున్నప్పుడు అది మందిరము కాదు. నీ మందిరమే ఒక దేవాలయం. అందుకే సజీవమైన రాళ్ళు వలె మనం ఉండాలి. చూడండి, కీర్తన 22వ అధ్యాయం చూసుకుందాం. 22:12 వచ్చిన చదువుకు. కీర్తన 22:12. ఈనాడు మనం ఈ రకంగా ఉన్నామంటే దేవాతి దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. చూడు 22:16. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలని లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. చూడండి, ఇక్కడేం రాబడింది? కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. కుక్కలు అంటే ఎవరండి? మనసుల వల్లే మనం కుక్కలుగా చేరినామండి. ఒక చూడి ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనం చూస్తుంటాం, కుక్కలు ఏదైనా ఒకటి దొరికిందంటే ఎన్నో కుక్కలు దాని చుట్టూ ఉంటాయి. అలాగనే యేసుక్రీస్తును మనం ఏం చేసినామంటే ఈనాడు కుక్కల వలె మనం చుట్టుకొని ఆయన అప్పగించినాం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. మరి దుర్మార్గులు గుంపు కూడి దుర్మార్గులు, అసహ్యులు, దోషులు, దుష్టులు ఎలా దేవుని ఆవరించినారు. చూడండి, ఆయన సజీవముగా ఉన్నప్పుడు నిన్ను నన్ను ఎంతో దీవించాడండి. ఆయన మన మధ్యలో ఉండి నిన్ను నన్ను ప్రేమించే యేసయ్యగా వచ్చినప్పుడు మనం ఏం చేసినట్టే ఆయన చుట్టూ ఆవరించి ఆయన్ను బంధించినాం. ఆవరించి ఉన్నాయి. మరి 17లో నా ఎముకలని నేను లెక్కింపగలను. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. సహోదరి సహోదరులరా, సజీవమైన రాయిగా ఉండాలంటే మనం ఎక్కడుండాలంటే యేసయ్య యొద్ద ఉండాలి. యేసయ్య చెంతకు మనం చేరాలి. మనం లోకంలో జీవించినప్పటికీ కూడా నువ్వు పనికి రాయని రాయి, నిషేధించబడిన రాయిగా ఉంటే వ్యర్థమో. ఆ రాయిగా ఉండకుండా సజీవమైన రాయిగా ఉండాలి. అందుకే సజీవమైన రాయి అని మొట్టమొదటిగా నేను చెప్తున్నాను. ఇక్కడ ప్రభు గురించి 7 మాటలు ఉన్నాయి. 7 అనగా 7 సజీవమైన రాళ్ళుగా మనం చూస్తాం. ఇప్పుడు అనగా 7 టైం ఉంటే వివరిస్తా. 7 రాళ్ళుగా అనగా మొట్టమొదటిది వచ్చి సజీవమైన రాయి. అనగా ఆయన మనల్ని ఎంతో మేలు చేయడానికి వచ్చాడు, మనల్ని ఎంతో బాగు చేయడానికి వచ్చాడు. మనం ఒక బందీలో చిక్కబడి ఉన్నాము, ఒక సైతాను చేత కట్టబడి ఉన్నాము. అలాంటి కట్టల నుంచి విడిపించడానికి వచ్చినాడు. మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని తృణీకరించినాం, ఆయన్ను విసర్జించినాం, ఆయనను అవమానపరిచినాము, ఆయనను ఒక దుష్ట మృగం వల్ల మనం ఆవరించి ఉన్నాం. అలాంటి మనల్ని మేలు చేయడానికి వచ్చినాడండి. సహోదరి సహోదరుడా, మేలు చేయడానికి వస్తే
ఆ మేలను గుర్తించలేక మనం ఏం చేస్తున్నామంటే ఈనాడు ఆయన ద్వేషిస్తూనే ఉన్నాం. అపోస్తుల కార్యములు చూసుకున్నామండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 27వ వచనం చదువుకున్నాం. 13. ఈనాడు మనం ఇలా ఉన్నామంటే దేవుని ప్రేమతో నింపబడి ఉన్నాము కాబట్టి 13:27 వచనం చదువుకుందాం. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనముల నైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములో నెరవేర్చని ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపింపవలనని వారు పిలాతును వేడుకొనిరి. మనం ఎలాంటి వారం అంటే ఆయన చంపాలి. ఎవరిని? నిన్ను నన్ను సజీవన రాయి చేయాలనుకుని వచ్చిన ఆయన్ని, నిన్ను నన్ను జీవింప చేయాలని వచ్చిన ఆయనను ఆయన చంపాలని పిలాతు దగ్గర పోయి వేడుకుంటున్నారు. ఎంత ఘోరమండి ఇది! ఒక సజీవమైన రాయి, మనలో పనికి రాకుండా రాయిని పనికొచ్చేటట్టు చేయడానికి ఆయన వస్తే ఆయనను మనం ఏం చేస్తున్నామంటే పనికి రాని వాణిగా మనం చేస్తున్నాం. సిలువే సిలువే అని కేకలు వేస్తున్నాం. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను ప్రేమించేవాడిగా ఉన్నాడు. అందుకే యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక. ప్రవక్తలు అంటే దేవుని సేవకులు, దేవుని పరిచారకులు, దైవజనులు, పాస్టర్లు, ఇలాగ ప్రవచనలు. ఏమంటున్నారు చూడండి, మరి అది విశ్రాంతి దినమున చదువుబడుతున్న ప్రవక్తల వచనములనైనను. విశ్రాంతి దినం అనగా ఆదివార దినమున ఆరాధన చేయడానికి, అనగా దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి మందిరములకి వెళితే ఆ వచనాలని గ్రహింపగా మరేమంటున్నాడు? ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములు నెరవేర్చిరి. ఆ వచనములు వారు చెప్పే మాటలు ఆ వచనములు నెరవేర్చినారు. కానీ పైన రావాడు గ్రహింపగా అనున్నాడు. ఆ మాటలు గ్రహించలేదు, దేవుని మాటలు గ్రహించలేదు, శక్తి కలిగిన మాటలు గ్రహించలేదు, అమూల్యమైన మాటలు గ్రహించలేదు, అద్భుతమైన మాటలు గ్రహించలేదు, మరి ఆశ్చర్యకరమైన మాటలు గ్రహించలేదు. నేను ఆ మాటలు అనగా ఎవరైతే సిలువై సిలువై అంటున్నారో ఆ మాటలు నెరవేర్చడానికే వచ్చినారు. మరి 28లో కూడా అదే మాట. ఆయన యందు మరణమునకు తగిన హేతు కనబడకపోయినను. ఎవరి యందు? యేసయ్య యందు మరణమునకు తగిన హేతు అనగా పాపం. ఆయనలో ఏది కనబడలేదని పిలాతు అంటున్నాడండి. ఆయనను చంపింపవలని వారు పిలాతును వేడుకొనిరి. పిలాతు అంటున్నాడు, కానీ వాళ్ళు కేకులు వేస్తున్నారు. ఆయన చంపాలి, ఆయన చంపాలి. ఎవరిని? యేసయ్యని చంపాలి. ఎవరు? నీవు నేనే కేకులు వేస్తుండేవి. మంచి చేయాలంటే మనం ఓర్చలేం, ఎవరినైనా బాగుపరచాలంటే ఓర్చలేం, ఎవరైనా మేలు జరగాలంటే ఓర్చలేం. ఆయన మేలు చేసేవాడు గాను, అద్భుతం చేసేవాడు గాను, ఆశ్చర్యకరమైన పనులు చేసేవాడుగా ఆయన ఉంటే ఆయన ఏమంటున్నావు? నేను సిలువే సిలువే అంటున్నావు. అందుకే సజీవమైన రాయిగా మనం లేమండి, సజీవమైన రాయిగా లేము. మొట్టమొదటిదిగా. రెండవది చూసుకుందామండి, దేవుని దృష్టికి ఏర్పరచబడిన రాయి. దేవుని దృష్టికి ఏర్పరచబడిన రాయి.
యెషయా 49:6-7 వచనాలు చదువుకుందామండి. దేవుని దృష్టికి రెండో అంశంలో దేవుని దృష్టికి ఏర్పరచబడిన రాయి. అక్కడ ఒక మాట రాయబడుతుంది. యెషయా 49వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలీయులు తప్పిపడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము. బూది అంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్ని జనులకు వెలుగు కలుగున్నట్లు నిన్ను నియమించి ఉన్నాను. అన్ని జనులకు వెలుగు ఉండునట్లు నిన్ను విమర్చి ఉన్నాను. చూడండి, ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. బూది అంతములు నీవు నేను కలుగు చేయు రక్షణ ఒకటి, మరిగి వెలుగు. అనగా రక్షణ అంటే నువ్వు భయంకరమైన పాపములు భయంకరమైన ఊబిలో చిక్కబడిన నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. రక్షించేదే కాకుండా నువ్వు భయంకరమైన చీకటిలో, ఏ లోకమైన చీకటిలో నువ్వు ఉన్నావు, ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి నిన్ను నడిపించడానికి ఆయన వచ్చాడు. అనగా నీవు దేవుని దృష్టికి ఏర్పరచబడిన రాయి. మొట్టమొదటిగా సజీవమైన రాయిగా చేయడానికి వచ్చాడు. రెండవదిగా దేవుని దృష్టికి ఏర్పరచబడిన రాయి. నువ్వు దేవుని చేతిలో ఏర్పరచబడాలి. అందుకే ఆయన అనగా రక్షణ అనగా నిన్ను ఆయన చేతి నుంచి రక్షించి, ఆ రక్షించేది కాకుండా భయంకరమైన చీకటిలో ఉండేవారిని వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. కానీ నువ్వెక్కడో రక్షణ లేక లోకంలో తిరుగుతూ అటు ఇటు గాలి పట్టణంలాగా తిరుగుతూ ఉండవు. వెలుగులోనికి రాలేక చీకటిలోనే తిరుగుతుండేవు. ఆ బందీఖానంలో ఉంటూ అయ్యో అనుకుంటూ ఉండవే. కానీ ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడగు వానితో ఇలాగ సెలవిచ్చున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెను. చూడండి, నిన్ను ఏర్పరచుకొనెను. చక్కగా ఉంది మాట. ఎవరిని ఏర్పరచుకోవడానికి? నిన్ను నన్ను. ఎందుకు ఏర్పరచుకోడు? మనుషుల చేత నిరాకరింపబడిన వాడును. మనుషులు మొట్టమొదటిగా చెప్పినారు కదా, మొదటి పేతురు 2:4 నిరాకరింపబడిన మనుషుల చేత విసర్జించబడిన వాడు. ఇక్కడ కూడా అదే మాట ఉందండి. చూడండి, ఇశ్రాయేలు ఆ మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడనగు వానితో ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు. ఆయన నమ్మకమైన వాడండి, ఆయన మంచివాడండి. లోకము ద్వేషించిన ఆయన నిన్ను ద్వేషించేవాడు కాదండి. లోకం వెలువేసిన నిన్ను వెలువేసేవాడు కాదండి. లోకము ఆయనంతా సిలువేమని చెప్పినా ఆయన నిన్ను కొట్టేవాడు కాదండి. అలాంటి వాడిని మనం ఏం చేస్తున్నామంటే సిలువే అంటున్నాం. అందుకే ఆయన ఏమంటున్నాడు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెను, నన్ను రాజులు గ్రహించి లేచేదారు. చూడండి, రాజులు గ్రహించారు. ఏమిదిగా ఇది ఏర్పరచుకొనెను. అయ్యో, నన్ను ఏర్పరచుకుంటాడినా, నన్ను ఆశీర్వదిస్తాడినా, నన్ను దీవిస్తాడినా. ఆయన రాజులు సహితం లేచి నిలబడినారు. ఎవరికి? యేసుని చూసి.
నేను ఎక్కడున్నామండి నాడు? ఎక్కడ ఏ స్థలంలో ఉండవు? చూడండి, పేతురు 1:20 చదువుకుందాం. అక్కడ ఒక మాట రాయబడుతుంది. పేతురు 1:20 ఆయన జగత్ పునాది వేయబడక మునుపే నియమింపబడెను. ఆయన జగత్ పునాది వేయబడక ముందే నియమింపబడినాడు. ఎవరు? యేసుక్రీస్తు ఉన్నాడండి, నేను అనుకోద్దండి. ఆయన ఉండేది ఎందుకుంటే నీ కోసం నా కోసం. వేయబడక ఆయన జగత్ పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని యెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యేకించబడెను కాగా మీ విశ్వాసమును దేవుని యందు ఉంచబడి ఉన్నవి. చూడండి, మీ విశ్వాసమును ఆయన జగత్ పునాది వేయబడక మునుపే ఉన్నాడండి. అలాంటి దేవుణ్ణి నువ్వు నమ్మలేవా? నువ్వు దేవుని దృష్టికి ఏర్పరచబడిన రాయి కాబట్టి ఆయన ఈ మాట అంటున్నాడు. ఎలాంటి వారం అంటే, కానీ తాను మృతుల నుండి లేపి తనకు మహిమపరిచిన దేవుని యెడల తన ద్వారా విశ్వాసులై. చూడండి, తన ద్వారా, ఎవరి ద్వారా? దేవుని ద్వారా విశ్వాసులై మీ నిమిత్తము కడవరి కాలమందు మీ నిమిత్తం. కానీ మనం ఇన్ని తెలిసినా, ఇంతగా మనకి దేవుడు సహాయం చేసినా, దేవాతి దేవుని దగ్గర ఉండకుండా, దేవుని మాటలు మనం అంగీకరించకుండా విసర్జించబడిన రాయిగానే ఉంటున్నాం. నిన్ను ఏర్పరచుకునే దేవుడు, నిన్ను దీవించిన దేవుడు, నిన్ను బలపరిచిన దేవుడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు, దేవుని చేతిలో ఏర్పరచబడిన రాయిగా ఉండాలి. మనం మొట్టమొదట సజీవమైన రాయిగా ఉండాలి. అనగా మనము ఈనాడు ఎలా ఉన్నామంటే, మనం సజీవమే లేదని లేదు, కానీ సజీవులైనప్పటికీ వ్యర్థమైన రాయి, అనగా పనికి రాకుండా రాయి, దేవుని చేతిలో ఏర్పరచబడిన రాయిగా లేవు. సజీవమైన రాయిగా లేము, ఆయన చేతిలో ఏర్పరచబడిన రాయిగా లేము. అందుకే మనం ఈ లోకంలో ఇన్ని భయంకరమైన విపత్తులతోనూ, భయంకరమైన కష్టములతోనూ, భయంకరమైన రోగాలతో మనం పడిసొస్తున్నాం. ఆయన చేత ఏర్పరచబడిన రాయి అయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడవది చూసుకుందామండి. అమూల్యమైన రాయి అంట. మూడవది, మొట్టమొదటిది సజీవమైన రాయి, రెండవది దేవుని దృష్టికి ఏర్పరచబడిన రాయి, మూడవది అమూల్యమైన రాయి. ఈ అమూల్యమైన రాయి చూసుకుందామండి. అది పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలోనే ఉంది మాట. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. అమూల్యమైన రాయి ఇక్కడ ఉంటుంది చూడండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదిను అమూల్యమును సజీవమైన రాయిగా. అమూల్యమైన రాయి, అమూల్యమును ఉంది చూడండి, గమనించాలి బాగా. అమూల్యమైన రాయిగా. అమూల్యం అంటే ఏమి? ఎంతో విలువైనది. వజ్రం చూడండి, ఎంతో అమూల్యమైనది వజ్రం. బంగారం కోర్టుకు పోయినప్పుడు, బంగారు షాపు పోయినప్పుడు అక్కడ మంచి బంగారాన్ని మనం వెతుకుతాం, అవునా లేదా? దాన్ని ఎన్ని విధాలుగా అట్టు చూసి అట్టు చూసి ఇట్లు చూసి దాన్ని ఖరీదు పెట్టుకుంటాం. అంత అమూల్యమైన దాన్ని నువ్వు కొన్నప్పుడు దేవుడు కూడా నిన్ను అమూల్యమైన రాయిగా చేస్తాడు. అమూల్యమైన రాయిగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడు ఎంత చక్కగా, అమూల్యమును సజీవమైన. అమూల్యము అంత శ్రేష్టంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధపడితే మనం ఎక్కడున్నామండి?
ఏ స్థలంలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం గమనించండి. మీరు జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించి దేవుడుగా ఉన్నాడు. చూడండి, యెషయా 28:16 చదువుకుందాం. యెషయా 28:16. 28:16 అక్కడ రాయబడుతుంది తేటగా. ప్రభువు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. చూడండి, అమూల్యమైన రాయింటి ఇదేనండి. ఏమంటున్నాడు? ప్రభువు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. ఎవరండి పునాదిగా రాయేసింది? ఆయనే. అదే అమూల్యమైన రాయి. మరి అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. చూడండి, చక్కగా రాయబడింది ఇక్కడ. 1 పేతురు 2:4 అమూల్యమైన కనబడుతున్నది. యెషయా 28:16 చూడండి ఎంత చక్కగా. అది పరిశోధింపబడిన రాయి. ఏమిటి? పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. అంతకు ముందు పైన ఏముంది? సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే కదా. ఎవరండి? ఆయన. నీవు నేను కాదు. సీయోనులో పునాది వేసిన వాడు. దాన్ని ఏమి చేసినాడు? మనము ఈ దినాల్లో గృహాన్ని కట్టేటప్పుడు మనము వడ్డీవాడిని పిలుచుకొచ్చి బునాది వేపిస్తామండి. బునాది వేసేటప్పుడు వడ్డీవాడు ఏం చేస్తాడో తెలిసిన, ఆ బునాది రాయిని సెట్ చేయాలంటే ఆ రాయిని ఏం చేస్తాడు? ఏ మూలైతే సరిగ్గా కూర్చోలేదో ఆ మూలను కొడతాడు, సుత్తితో కొడతాడండి. మరీ కూర్చోబెడతాడు. మళ్ళా కూర్చోలేదంటే ఏ మూలైతే ఆటంకం వస్తున్నది ఆ మూలను కొట్టేస్తాడు. ఇట్లా సుత్తితో దాన్ని కొట్టేస్తాడు. మళ్ళీ దాన్ని బునాది మీద కూర్చోబెడతాడు. మళ్ళీ అది సెట్ కాలేదు, మళ్ళా కొడతాడు. అనగా ఇక్కడ రాయబడిన అది పరిశోధింపబడిన రాయి. పరిశోధింపబడినంటే మూలను కొట్టిన తర్వాతనే, అనగా నీలోండే పాపమంతా తీసివేసిన తర్వాతనే, నీలోండే మలినమంతా తీసివేసిన తర్వాతనే, నీలోండే దుర్మార్గతను తీసివేసిన తర్వాతనే, నీలోండే అహంకారమును తీసివేసిన తర్వాతనే, నీలోండే మరి భయంకరమైన చెడు సహవాసం తీసివేసిన తర్వాతనే ఆ రాయిని ఒక మూలకు తల రాయిగా, అమూల్యమైన రాయిగా కూర్చోబెట్టి. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. మూడోదంటే ఎంత చక్కగా ఉంది కదా. అమూల్యమైన రాయి, అది పరిశోధింపబడి. పరిశోధన అంటే ఏం తెలిసిన? వడ్డీవాడు ఎలా అయితే దాన్ని మూల కొట్టి కూర్చోబెడతాడో, యేసయ్య కూడా నిన్ను నన్ను అలాగనే కొడతాడండి. అనగా నీలోండే పాపమంతా పాడు, నీలో అహంకార దృష్టి. అదే సామెతలో రాయబడతాయి ఆ మాటలు. అహంకార దృష్టియు, కలల నాలుకయు, ఇవన్నీ ఆయన అక్కడ ఉన్నాయి. అది అన్నీ కొట్టి పోయేంత వరకు కొడతానే ఉంటాడు. అది పరిశోధింపబడినాయి. ఇవన్నీ పోవాలా. గలతీ 5:19 కూడా రాయబడుతుంది. ఆడ భయంకరంగా 14 ఉండే, ఆడ 14 ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అది చూడండి. ఈ గలతీ 5 అక్కడ భయంకరమైన మాటలు ఉన్నాయి. 5వ అధ్యాయం. శరీర కార్యాలు సుష్టమైన అవి అనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అవిచారము, దేశములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన అడ్డపాటలు, ఇవన్నీ కొడతాడండి. ఇవన్నీ కొట్టేస్తాడు. అప్పుడు అమూల్యమైన రాయిగా కూర్చోబెడతాడు. పునాది వేసిన వాడు నేనే సీయోనులో. ఆ రాయిగా మనం కూర్చోాలంటే మన ఉండే పాపమంతా తీసివేయాలి, పరిశోధింపబడాలి. ఎక్కడ? దేవుని దగ్గర, దేవుని చేతిలో. అందుకే రెండో మాటలో ఏముందంటే, రెండవది మనం ఏం చెప్పుకున్నాం?
దేవుని దృష్టిలో ఏర్పరచబడినాయి. అనగా దేవుని చేతిలో ఏర్పరచబడితే ఆయన చేతిలో మనము ఇక్కడ పరిశోధింపబడాలి. పరిశోధింపబడిన తర్వాతే అమూల్యమైన తలరాయిగా పెడతాడు. చూడండి, ఒక్కొక్క దానికి పాయింట్ ఎంత చక్కగా ఉండేది. మొట్టమొదటిగా సజీవమైన రాయిగా తీసుకుంటాడు. సజీవమైన రాయిగా తీసుకున్న తర్వాత ఆయన చేతిలో ఏర్పరచబడిన రాయిగా ఉండాలి. ఆయన చేతిలో ఏర్పరచబడిన రాయిగా ఉండిన తర్వాత అమూల్యమైన రాయిగా ఆయన చేతులతోనే కొడతాడు. ఆయనకి పరిశోధింపబడాలి. ఆయన చేతిలో మనం పరిశోధింపబడాలి. పరిశోధింపబడితేనే అమూల్యమైన రాయిగా కూర్చోబెట్టేస్తాడు. చూడండి ఎంత బాగా చెప్పిన, ఎంత వ్యత్యాసం చూడండి. సజీవమైన రాయిగా తీసుకుంటాడు, మళ్ళీ ఏర్పరచబడిన రాయిగా తీసుకుంటాడు, మళ్ళీ అమూల్యమైన రాయి అంటే ఆయన చేతిలో పరిశోధింపబడాలి. ఎవరి చేతిలో? దేవాతి దేవుని చేతిలో పరిశోధింపబడాలంటే మనలో ఉండే పాపమంతయు వెళ్ళిపోవాలి. అప్పుడు పరిశోధింపబడే రాయిగా ఉంటాం, అమూల్యమైన రాయి. లేకుంటే మనం పరిశోధింపబడకపోతే వ్యర్థమైన రాయిగా ఉంటుంది. పనికి మాలిన రాయి, తీసివేసిన రాయి, ఆయన వాగ్దానంతో కూడిన బండి. అదే చూడండి, పేతురు 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. 19వ వచనం. అమూల్యమైన రాయి, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితివి, మీరు ఎరుగుదురు కదా. అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత. ఆయన పాపము లేనివాడు. ఎవరు? యేసయ్య. ఆయన పాపము లేదు, ఏ దోషము లేదు, నిందారహితుడు. అందుకే ఇక్కడ అమూల్యమైన రక్తము చేత నీవు కడగబడాలి. ఆయన కార్చిన రక్తము చేత మనం కడగబడాలి. కడగబడినప్పుడే అమూల్యమైన రాయిగా అక్కడ కూర్చోబెడతాడు. 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. నా కొడుకు చక్కగా రాయబడుతుంది. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదిను నిర్మలమైనదిను వాడబారని దీని స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపచేసెను. ఇక్కడ ఏమంటున్నాడు? మృతులలో నుండి ఆయన విశ్వాసం, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు ఏమంటున్నాడు చూడండి. మృతులలో నుండి, యేసుక్రీస్తు మృతులలో నుండి ఏమంటాడండి? మృతులు అనగా మనం భయంకరమైన మృతులమైన వారమండి. అలాంటి వారిని సజీవమైన రాళ్ళుగా, అమూల్యమైన రాళ్ళుగా ఉండుటకు ఆయన నిరీక్షణ మనకు కలుగునట్లు, నిరీక్షణ అనగా విశ్వాసం కలుగునట్లు, నిరీక్షణ అనగా విశ్వాసం, ఆ విశ్వాసం కలుగుటకే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను దేవుడు బలపరిచినాడు. చూడండి, 4వ రాయి చూసుకుందామండి. 4వ రాయి సజీవమైన రాయి. 4వ రాయి సజీవమైన రాయి. అది ప్రకటనలో రాయబడుతుందండి. 1:16 వచ్చిన చదువుకుందాం. ప్రకటనలో 1:16 వచ్చిన చదువుకుందాం. ఆ రాయి ఎలాంటి రాయి? సజీవమైన ప్రకటన 1:16. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను.
ఈ రాయి సజీవమైన రాయి అంటే ప్రకాశం కలిగిన రాయి. ఇక్కడ రాయబడిన మాట, ఆ రాయి సూర్యుని వల్లే తేజస్సుగా కనబడి. ఇప్పుడు మనము ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఒక రాయి మనం తీసుకున్నప్పుడు ఆ రాయిలో ఒక కాంతి కనబడుతుందండి. బాగా గమనించినారో లేదు, ఒక్కొక్క రాయిలో వజ్రం ఎలా ఉంటుంది? ఆ వజ్రం లాంటి రాయిగా నిన్ను తయారు చేయడానికి సజీవమైన రాయి అనగా ఆ రాయి, అది చూసేయడానికి రాయి, కానీ ఆ రాయి ఎలాంటి కొన్ని కోట్లు విలువ చేసే రాయి అనగా సజీవంగా ఉండేది. దానికి అంత విలువ పెట్టి కొంటున్నారంటే దానికి అంత చూడు సజీవంగా ఉన్నదండి. కొన్ని కోట్లు పెడుతున్నారండి రాయికి. అలాంటి నిన్ను దేవుడు ఆశీర్వదించడానికే, సజీవమైన రాయిగా చేయడానికి, అంత విలువైన వస్తువుగా తయారు చేయడానికే యేసయ్య నీ దగ్గరకు నా దగ్గరకు వచ్చాడు. కాబట్టి సజీవమైన రాళ్ళుగా మనం ఉండాలి దేవుని సన్నిధానంలో. 4 రాళ్ళ గురించి నేటి ఉదయకాలం చెప్పినాను. 4 రాళ్ళు. తిమోతి చూసుకుందామండి. చివరి మాట చూసుకుని ముగిచ్చేస్తాను. మొదటి తిమోతి 1:19 చదువుకుందాం. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. చూడండి, అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాసమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఇది చెడిపోయిన రాయి, బద్దలైపోయిన రాయి. మనం చెడిపోయిన వారమే. సజీవమైన రాయిగా ఉండాలంటే ఈ చెడు సహవాసం నుంచి బయటికి పడాలి. బయటికి పడినప్పుడే నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. సజీవమైన రాయిగా ఆశీర్వదిస్తాడు. సజీవమైన విలువైన రాయి. ఆ రాయిగా నిన్ను దీవించి ఆశీర్వదించడానికి వచ్చాడు. యుగాయుగం ఆయనందు యుగాయుగములు ఉండటకు, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు, భూమి మీద లేకున్నప్పుడు, యుగాయుగములు అంటే నువ్వు చనిపోయినా సజీవుడే, చనిపోకున్నా సజీవుడే. చనిపోయినా దేవాది దేవుని దగ్గర, ఆయన దగ్గర ఉంటావు. ఎవరి దగ్గర? యెహోవా దేవుని దగ్గర, తండ్రి అయిన దేవుని దగ్గర అక్కడ ఉంటావు. బ్రతికిన లోకంలో ఆయన సేవ చేసుకుంటూ సజీవమైన రాయిగా ఉంటావు. 2 విధాలండి. శరీరం సంబంధించినది లోకంలో ఉంటావు, ఆత్మకు సంబంధించి దేవుని దగ్గర ఉంటావు. కానీ మనం ఎప్పుడుకు సజీవులమే. మనం చనిపోవచ్చు, కానీ చనిపోయినా మనం సజీవులుగానే ఉంటాం. అందుకే ఒక చోట రాయబడుతుంది కదా, పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆత్మకు ఎప్పటికీ చావు ఉండదండి. ఇక్కడ మనం బ్రతుకుతాం లోకంలో, చనిపోయిన తర్వాత దేవుని దగ్గర ఉంటాం. 2 రకాలుగా నీకు ఇక్కడ సజీవుగా ఉంటే, ఇక్కడ నువ్వు ఏ పద్ధతిలో ఉంటే అక్కడ కూడా అదే పద్ధతిలో. కాబట్టి మనం ఈనాడు సజీవులమే, కానీ సజీవమైన రాళ్ళుగానే ఉండాలి. కానీ పనికి రాని రాయవలే ఉండకూడదు. పనికి రాను రాయి అయితే ఏ దానికి ఉపయోగపడదు, ఏ దానికి కూడా ఉపయోగపడదు. కాబట్టి మనము దేవుడు ఏర్పరచుకునే మొట్టమొదటిగా ఏం చెప్పినాడు? సజీవమైన రాయిగా చెప్పాడు. దేవుడు ఏర్పరచుకున్న రాయి అమూల్యమైన 4వ రాయి కూడా సజీవమైన రాయిగా చెప్పాడు. 4 రాళ్ళు ఇవన్నీ దేవుని దృష్టిలో ఉంటే, ఇవంతా మన హృదయంలో ఉంటే, దేవుడు నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి, దీవించి, బలపరిచి
ఆయన దీవెనలతో నువ్వు సజీవుడిగా ఉన్నా, నువ్వు భూమి మీద ఉన్నా, భూమి మీద లేకున్నా, దేవాతి దేవుని దగ్గర ఇక్కడ సజీవంగా ఉంటావు, అక్కడ కూడా సజీవం. తీర్పు అనేది లేదు కొండలో, తీర్పు అనేది నీ దగ్గరికి రాదు. నువ్వు చెడిపోతే, పాపంలో ఉంటే తీర్పు అనేది చనిపోయిన తర్వాత వస్తుంది. ఆ తీర్పులోనికి మనం పోకుండా సజీవంగానే ఉందాం, సజీవంగానే లోకంలో ఉందాం, సజీవంగానే దేవుని దగ్గర కూడా ఉందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల రాజా యేసయ్య, నీకు వందనాలయ్యా, స్తుతి స్తోత్రములు ప్రభువా. నేటి ఉదయకాలమున తండ్రి కొన్ని అంశాలు మా ముందు పెట్టినావు, నీకు స్తుతి స్తోత్రములు. అవును ప్రభువా, సజీవుని రాయి, దేవుని తండ్రి, దేవుని చేతులు ఏర్పరచబడిన రాయి, అమూల్యమైన రాయి, మరి సజీవమైన రాయి. ఈ 4 రాళ్ళు గురించి మా తండ్రి తలంపులో పెట్టిన యేసయ్య నీకు వందనాలు. మేము కూడా అలాగనే జీవించలాగన, సజీవమైన రాళ్ళు ఎలా ఉంటాయో అలాగనే మేము జీవించి నీ యందు భయభక్తులు కలిగి ఉండలాగన నీ కృప చూపించమని అడుగుతున్నా. మరి ముఖ్యంగా ఈ వర్తమానం వినే వారందరినీ దీవించి ప్రతి ఒక్కరూ సజీవంగా లెక్కించబడలాగిన సహాయం చేసి అమూల్యమైన రాయిగా దీవించమని అడుగుతున్నాను ప్రభా. ఈ మాటలు వారి హృదయాల్లో భద్రపరచుకొని జీవితాంతం మాటలు నెంబరు వేసుకొని వారిగా సహాయం చేసి బలపరిచి, మరి ముఖ్యంగా ఈ కరోనా దినాల్లో ఏ ఒక్కరికి కరోనా అంటకుండా ప్రతి వారిపైన నీ కృపయు నీ ప్రేమయు చూపించి బలపరిచి ముందుండే సమయాన్ని అంతయు నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పేట అడుగుచున్నాను స్వామి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు అన్యోన్య సహవాసం ఇక్కడ చేరవచ్చిన వారికి, సేవకులను, దేశ నిమిత్తమై వాడబడే వారందరికీ సదా తోడే ఉండునుగాక. ఆమేన్.